వెల్కమ్ టు అమ్మ ఛానల్. నేను మీ రామదేవిని. ఏంటి ఎప్పుడు ఏదో పూజ చూపిస్తావు అని అనుకుంటున్నారా? ఈ పూజ చాలా విశేషం అండి. ఇంతవరకు ఈ పూజ యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ ఎక్కడా లేదు. నేను అందుకే మీకు చూపించడం కోసం కొంత తీసాను అనమాట అండి. మా అక్క అయితే దంపతాంబూలం నోమైతే నోచిందంట. అది ఈరోజు తీర్చుకుంటుందండి. అది చూపించడం కోసం నేను ఈ వీడియో పెట్టడం జరిగింది. ముందుగా మనం ఏ పూజ చేసుకున్నా వినాయకుడిని అయితే పూజిస్తాం కదండి. ముందుగా వినాయకుడి ప్రార్థన అయితే జరుగుతుంది. వినాయకుడి ప్రార్థన జరిగిన తర్వాత గౌరీదేవి, అలాగే మనం వ్రతం చేసుకున్నప్పుడు నోములు తీర్చుకున్నప్పుడు గౌరీదేవిని పూజించాలండి. తర్వాత ఈరోజు మార్గశిర లక్ష్మీవారం కదండి, అందుకని లక్ష్మీదేవిని కూడా అక్కడ ఆవాహనం చేయడం జరిగింది. సరే, ఈ దంపతాంబూలం నోము కథ ఏంటి అని అంటారా? నేను చెప్తాను వినండి క్లారిటీగా. ఒక భాగ్యశాలి భర్త పెండ్లైన కొన్ని నెలలకు వర్తకము అంటే మన భాషలో ఇప్పుడు జాబ్ అనమాట అండి. అలా జాబ్ చేయడానికి దేశాంతరం వెళ్ళారంటండి. అతడు వెళ్ళిన 2 సంవత్సరాలకే ఆస్తి అంతా దొంగలు దోచుకొని పోయారంట. ఎంతకాలం చూసినా జాబ్కి వెళ్ళిన భర్త అయితే తిరిగి రాలేదంట. అటు భర్త రాలేదు, ఇటు ఆస్తి పోయిందని ఆమె విసిగిపోయి అడవికి వెళ్ళిపోదామని నిర్ణయం తీసుకుందంటండి. అంటే సన్యాసం తీసేసుకుందామని వెళ్ళిపోతుందంట. అంతలో దారిలో ఆమెకు పార్వతీ పరమేశ్వరులు ఎదురయ్యారండి. పార్వతీ పరమేశ్వరులు అంటే ఒక ముసలి వాళ్ళలాగా, ఒక వృద్ధ దంపతుల్లాగా దర్శనమిచ్చారనమాట. దర్శనమిచ్చి ఎందుకమ్మా ఇలా వెళ్ళిపోతున్నావు అని అడిగితే ఆమె కారణం తెలుసుకుని ఇలా చెప్పిందంటండి. ఇప్పుడు ఆవిడ జరిగిన విషయం అంతా చెప్పిందంట. అయితే ఆ పార్వతీ పరమేశ్వరులు, అమ్మ నువ్వు దంపతాంబూలం నోము పట్టి ఉల్లంఘన చేశావు, నీకు ఇట్టి కష్టాలు వచ్చాయి, కావున నీవు దానిని తిరిగి నోము నోసుకొని సుఖంగా ఉండు అని మాట ఇచ్చి వెళ్ళిపోయారంటండి. ఆమె ఆ నోము కాదా గుర్తొచ్చి, నిజంగా నేను ఉల్లంఘన చేశాను కదా అని గుర్తొచ్చి ఇంటికొచ్చి నోము నోసుకుని అక్షంతలు నెత్తిన వేసుకుని యథావిధిగా తర్వాత ఉద్యాపనం చేసుకుని పిమ్మట ఆమె భర్త దేశాంతరం నుంచి వచ్చారంటండి. వాళ్ళు సుఖంగా ఉన్నారంట. ఇది ఈ కథ యొక్క సారాంశం. అయితే నేను ఉద్యాపన ఏంటంటే అండి, దంపతులకు తలంటి నీళ్ళు పోసి భోజనం పెట్టి 320 ఆకులు, అంటే అండి ఈ 320 ఆకుల పదం అనేది ఎంత సంఖ్య మాకు ఎక్కడ దొరకలేదు. అయితే ఇది 365 జంట తమలపాకులు పెట్టాలంటండి. 365 రూపాయలు ప్రతి తాంబూలం మీద, అలాగే ఒక్క కూడా పెట్టాలి. అలా పెట్టి అలాగే ఇలా దంపతులకు మంచంపై కొత్త దుప్పడేసి ఇలా మంచం మీద కూర్చోబెట్టి తీర్చాలంటండి నోమైతే. చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తాం. ఈ తమలపాకులు ఇలాగా సర్దుకోవడంగా ఒక నైట్ మేము కూర్చుని పేర్చితేనండి అన్నీ కూడా ఖచ్చితంగా 2 గంటల టైం అయితే తీసుకుందనమాట. చూసారా, తమలపాకులు ఇలా పేర్చేసి రూపాయలను ఒక్క పెట్టానండి. పైన ఇలా అట్టుపళ్ళు హస్తం, ఒక కొబ్బరి బొండం, ఇలా దక్షిణం పెట్టాలండి. అలాగే మనం ఏ నోము తీర్చుకున్నా నల్లపూసలు లక్కజోడు అయితే మానకూడదండి, ఇవి కూడా పెట్టుకోవాలి. ఇలాగా అన్ని పనుల్లో పెట్టేసుకుని ఎవరైతే నోము తీర్చుకుంటారో వాళ్ళు పౌడి చెంగు వాటిపై వేసి ఆ పౌడి చెంగు పైన తీర్చుకునేవాలి. పౌడి చెంగు వేసి ఇస్తేనమ్మ వాయినం, తీసుకుంటేనమ్మ వాయినం, ఈ వాయినం ఎవరిది, పార్వతీ పరమేశ్వరులది అని చెప్పేసి ఇచ్చేస్తారండి. అలా ఇచ్చేసిన తర్వాత వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకొని ఆశీస్సులు అయితే తీసుకుంటారండి. ఇంతకీ ఈ నోము ఎవరికి తీర్చాలి అంటారా? పుట్టింటి వాళ్ళకే తీర్చాలండి. మా అక్క అయితే వాళ్ళ అన్నయ్య వదినలకు తీరుస్తుంది అనమాట. అలాగే వాళ్ళకి కొత్త బట్టలు, అలాగే పట్టు బట్టలు కూడా పెట్టాలండి. అదిగోండి బట్టలు కూడా పెట్టింది కదా మా అక్క. మళ్ళీ వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటుంది. పుట్టింటి వాళ్ళ ఆశీర్వాదాలు ఎంత ఇచ్చినా తక్కువేనండి. ఇలా బట్టలు పెట్టేసిన తర్వాత అది పైన అయితే వేస్తుందండి. అంటే వాళ్ళు బట్టలు కట్టుకుని వస్తారనమాట. ఇలా వేసేసుకున్న తర్వాత వాళ్ళు బట్టలు కట్టుకొని వస్తారు. ఇది అయిన తర్వాత మా అక్క పసుపు గౌరి నోము కూడా తీర్చిందండి. ఈ నోములు మనం రథసప్తమి రోజు కానీ, అలాగే శివరాత్రి రోజు కానీ పట్టి పలానా వ్రతం నోము కథ చదువుకుని తీర్చుకుంటానని అక్షింతలు నెత్తి మీద వేసుకోవాలండి. ఏ కథ అయినా సరే, ఏ వ్రతం, ఏ నోమైనా సరే పట్టిన సంవత్సరం ఉండాలండి. తర్వాత మనం సంవత్సరం అయిన తర్వాత ఎప్పుడు వీలుకుంటే అప్పుడు ఈ నోములు తీర్చుకోవాలి. చాలామందికి దంపతాంబూలం నోము ఎలా తీర్చుకోవాలి అనే విషయం గురించి తెలియదండి. నేను మీ అందరికీ తెలియడం కోసమే ఇదైతే వీడియో అయితే పెడుతున్నాను.
తర్వాత వచ్చేసి ఇదిగోండి పసుపు గౌరీ నోము. ఇలాగ ఎదురు బుట్ట ఉంటుందండి. దానికి ఇలా మూత కూడా ఉంటుంది. ఈ ఎదురు బుట్ట తీసుకొని దీనికి కడిగేసి పసుపు రాసి బొట్టు పెట్టాలండి. ఇలా బుట్ట నిండా కాకుండా మాండి సాల్ట్ అంటే 2 తవ్వలు సాల్ట్ అవి పోయాలండి. పోసి ఇలా చీర గాజులు పసుపు కుంకుమ అన్నీ పెట్టి ఇలా మళ్ళీ మా అత్తయ్యకైతే ఈయన తీర్చేసుకుంటుంది. మళ్ళీ ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుండినమ్మ వాయినం, ఈ వాయినం ఎవరిదమ్మ పార్వతీ పరమేశ్వరులది అనేసి ఇలా తీసేసుకుంటున్నారండి. ఈ నోములు ఆడవాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలండి. అసలు మనం ఆడవాళ్ళం ఓపికగా చేసుకోవాలని కానీ చాలా నోములు ఉన్నాయండి, పట్టి తీర్చుకోవచ్చు. మనం చేసుకున్న నోములు మనం చేసుకున్న పూజల వల్లే కదండి మన ఇల్లు బాగుంటుంది. ఇవన్నీ దేవుడైతే ఇలా పూజ మందిరం ఇలా అయితే అలంకరించేసింది మా అక్క. చూసారా, మా అన్నయ్య వదిన బట్టలు కట్టుకొని వచ్చేసారండి. అలా ఆశీర్వాదాలు అయితే తీసుకుంటుంది. తర్వాత ఇలా ఫోటోలు అయితే దిగాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అయిపోండి. ఉంటానండి, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.